హాయ్ ఫ్రెండ్స్, ఇదే మనకి చెన్నై మెరీనా బీచ్ అన్నది. టోటల్ ఆల్ సైడ్స్ మీరు చూడొచ్చు. ఇదే మనకి మెరీనా బీచ్ అన్నది చూపిస్తున్నది. టోటల్గా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్ హౌస్ ఉంది. ఇది మనకి మీకైతే నేను చూపిస్తానన్న మెరీనా బీచ్ అయితే ఇది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది ఏంటన్నది. మీరు జస్ట్ ఫోన్ మీద స్లైడ్ చేయండి, జస్ట్ అంతే. ఇంకా మొత్తం అయితే వ్యూ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే నేను పార్క్ ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తాను. ప్రస్తుతం మనకి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్టాల్స్ అవి అయితే ఏమీ ఓపెన్లో లేవు. ఈ కరోనా టైం కదా, మీకు స్టాల్స్ టాటూకి సంబంధించినవి మొత్తం ఉండేవి ఇక్కడ. అవి అయితే ఏమీ మనకైతే ఓపెన్లో లేవు. ఇప్పుడైతే మీకు సడన్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పార్క్స్ అవి ఎంట్రన్స్ అవి మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను. మనకి చుట్టూ చూడండి ఎట్లా ఉంది ఏంటన్నది. జస్ట్ మొబైల్లో స్లైడ్ చేయండి. మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మెయిన్గా లైట్ హౌస్ ఉంది. ఇంకా ఇక్కడైతే ఇదే మనకి మెరీనా బీచ్ అయితే మీకు టోటల్గా ఆల్ సైడ్స్ ఎట్లా ఉందో చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు పార్క్ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను. నాతో పాటు మా బ్రదర్ కూడా వచ్చాడు, ఇద్దరం కలిసి వచ్చాం. టోటల్గా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఇది మెరీనా బీచ్ అయితే ఇది మన బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసింది. అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం. దాంతోపాటు మీకు పార్క్ ఎట్లా ఉంది ఏంటన్నది కూడా చూపిస్తాను. ఇది మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసింది. ఇది మనదైతే లైట్ హౌస్ ముందున్నది. టోటల్గా ఆల్ సైడ్స్ చూసినట్లయితే ఈ విధంగా బీచ్ అన్నది. ఈ లాక్డౌన్ కారణంగా ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ అవన్నీ ఏమి మనకైతే అవైలబిలిటీ లేవు, అన్ని క్లోజ్లో ఉన్నాయి ప్రస్తుతం. అయితే మన బైక్ అన్నది అక్కడ పార్క్ చేసి ఉంది కదా, బైక్ అన్నది తీసుకొని అక్కడ నుంచి అయితే ఫిష్ మార్కెట్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటన్నది. 360 డిగ్రీస్లో వ్యూ చూడొచ్చు. దాంతోపాటు పార్క్ ఎట్లా ఉంది ఏంటన్నది అది కూడా చూపిస్తాను. ఇక్కడికి రావడానికి అయితే ఈరోజు చాలా రిస్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏదో లోకల్గా పెద్ద మీటింగ్ అన్నది జరుగుతుంది. పోలీసులు ఆల్ సైడ్స్ నుంచి క్లోజ్ చేసి ఉన్నాయి రూట్స్ అన్నది. వేరే వాళ్ళకి అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ పర్మిషన్ అడిగి వాళ్ళ దగ్గర బైక్ అన్నది మనం పార్క్ చేసి బై వాక్ వచ్చి మరి ఇక్కడ దాకా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మనకైతే వెహికల్ అన్నది లోపలికి వెళ్ళారు. బండి అన్న లోపల తీసుకొచ్చి పెట్టేసి మీకైతే వ్యూ అన్నది చూపించడం జరుగుతుంది. ఇంకా మీకు టోటల్గా పార్క్ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే అది మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు పార్క్ అన్నది చూపించడానికి వెళ్తున్నాను. రైట్, పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రస్తుతం అయితే మనం మీకు పార్క్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తాను. ఇది మనకి టోటల్గా 360 డిగ్రీస్లో పార్క్, మెరీనా బీచ్లో ఉన్నటువంటి పార్క్ ఇది. ఇక్కడ నుంచే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఏంటన్నది కూడా చూపిస్తాను. పార్క్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఆల్ సైడ్ ఆఫ్ ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. మీరు మెరీనా బీచ్లోకి వచ్చేటప్పుడు
ఏదన్నా కార్లో కానీ లేకపోతే ఆటో కానీ వచ్చినప్పుడు మీకు అక్కడ ముందు వచ్చేసి వదిలేస్తారు మిమ్మల్ని. అక్కడ నుంచి ఇట్లా లోపలికి వస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి బీచ్. ఇది మనకి టోటల్ ఆల్ సైడ్స్ మీకు 360 degreesలో వ్యూ అన్నది ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటన్నది. అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. అంత ముందుల స్టాల్స్ అవి మొత్తం ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకైతే ప్రస్తుతం ఎటువంటి స్టాల్స్ లేవు. ఈ కోవిడ్-19 సీజన్ వల్ల ఏంటంటే మనకైతే ఇక్కడ మొత్తం ఆపివేయడం జరిగింది. టోటలీ ఆల్ సైడ్స్ అయితే ఇది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ లైటింగ్ షో, వాటర్ ఫాల్స్కి లైటింగ్కి వాటికి సంబంధించి స్టాల్స్ షో అన్నది ఉంటుంది. అది ప్రస్తుతం అయితే ఏం లేదు. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇక్కడికి మీకు మెరీనా బీచ్ లోపలికి వచ్చేటప్పుడు ఉండేటటువంటి ఎంట్రన్స్ ఇది. మొత్తం అయితే ఇది ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు మొత్తం ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు గాంధీకి సంబంధించిన స్టాచ్యూస్ మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది మొత్తం అయితే మనకి టోటల్ ఆల్ సైడ్స్ పార్క్ అన్నది అయితే ఇది. ఫ్రెండ్స్, ఇదే మనకి చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఉన్నటువంటి ఫిష్ మార్కెట్. ఇక్కడ మొత్తం మనకి ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అవి మొత్తం అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇది మనకి టోటల్గా మెరీనా బీచ్లో 360 degreesలో ఫిష్ మార్కెట్ అన్నది చూపిస్తుంది. ఇది టోటల్గా అయితే ఆల్ సైడ్స్ మీరు ఫిష్ మార్కెట్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది చూడొచ్చు. దాంతోపాటు మీకు నెక్స్ట్ వచ్చేసేసి పార్క్ చూపిస్తాను. దీని తర్వాత మనకి వచ్చేసేసి పార్క్ ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తాను. మీకు చాలా రకాల ఫిషెస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు డిస్ప్లేలో ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, ఇంకా మొత్తం బోటింగ్ అది మొత్తం అయితే ఇది ఈ సైడ్ ఉంది. టోటల్ ఆల్ సైడ్స్ జస్ట్ ట్రాఫిక్ అనేది కంప్లీట్గా ఉంది. జస్ట్ మీ మొబైల్ ఫోన్ మీద స్లైడ్ చేస్తూ ఉంటుంది చాలు. మొత్తం అయితే ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే మొత్తం మీరు చూడొచ్చు 360 degrees వ్యూలో. అక్కడ మీరు చూడొచ్చు లైట్ హౌస్. మ్యాక్సిమం ఫిష్ మార్కెట్ ఆల్ ఆఫ్ ద ఇంకా మొత్తం ఫిష్ మార్కెట్ అన్నది మీకైతే ఈ లైట్ హౌస్కి ఈ పక్కనే ఉంటుంది. మీరు 360 degreesలో వ్యూ చూస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ఉంది ఏంటన్నది అయితే మొత్తం. ఇది మనకి టోటల్గా ఫిష్ మార్కెట్ అయితే. మీరు ఏమన్నా స్నాక్స్ కానీ అవి ఏమన్నా మీకు కావాలని తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటాయి. టోటల్ ఆల్ సైడ్స్ అయితే ఇది. ఇక్కడ నుంచి మీకు టోటల్గా ఆల్ సైడ్స్ మొత్తం చూడచ్చు. మీకు ఏమైనా బజ్జీ, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసి ఇక్కడ మనకి కింద ఇక్కడ దొరుకుతుంది. టోటల్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు నేను పార్క్ అనేది ఎట్లా ఉంది ఏంటన్నది మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను. పార్క్ అవి ఇది మనకి టోటల్గా ఆల్ సైడ్స్ అయితే స్నాక్స్ అవి మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. బైక్ అయితే ఇక్కడే పార్క్ చేస్తాం. బైక్ అన్నది తీసుకొని స్టార్ట్ అయిపోతుంది. ఇది మనకి టోటల్గా ఆల్ సైడ్స్ ఇది లైట్ హౌస్ ఏరియా.